అవు బావులు నీళ్లు పోసుకోకుండా రాదాగిస్తున్నారు. మీ చెల్లెలు చేసిన పనికి బతుకులే రాలా తయారయ్యాయి. దీనిదేముంది రాజు? ఏ రాజు, మేము రాదావుతాం రా తాగుతాం. నువ్వు మందు బాయ్. అబ్బా బావులు బావులు ఆగండి, ఆగుర్రి సోడాన పోసుకోండి. అన్నయ్య ఏది మందు? ఏమైంది? అయిపోయిందా? 2 ఫుల్ బాటిల్స్ కథం. బాబోయ్, రాజు ఏంది బుల్లి బావా? చిట్టి అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. అరే నాకెందుకు ఎరుకోలేదు? నీ దిల్లు మొత్తం మా సిట్టే ఉన్నది. మరి అలాంటి చిట్టి పోలీసులతో నన్ను కొట్టమని చెప్పడం చాలా బాధగా ఉంది. నువ్వే చిట్టి అనుకుని నా బాధ నీతో చెప్పుకోనా? నీ ఎదో మొహమాటం నువ్వును. ఇగో నువ్వు నన్ను అడగాలనా ఏంది? ఇగో ఈ క్షణంకెళ్ళి నేను సిట్టి, నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పుకో. ఒకసారి లే రాజు, లే. ఇగో తూచ్ ఆడ తప్పమ్మా. ఇప్పుడు నా పేరు సిట్టి, రాజు కాదు. సారీ చిట్టి, లేమ్మా. అది ఇగో బావులు, ఇప్పుడు నేను సిట్టి అన్నట్టు. ఏంది బులి బావా? ఏమే చిట్టి, పోలీసులతో నన్నే కొట్టిస్తానని చెప్తావా? నిన్ను ఇదేంటి బులి బావా గట్ల పీకినావు? బాధ పంచుకుంటా అని చెప్పి ఈ పీకుడేంది? నేను బాధను పంచుకునే తీరు ఇలాగే ఉంటది. మళ్ళీ కొట్టిండు. ఏం కాదు రాజు, ఏం కాదు. ఏంట్రా ఈ పనులు? మందు తాగితే కంట్రోల్ తప్పుతావా? ఎంతైనా రాజు నీకన్నా పెద్దోడు, మనందరిలో పెద్ద. ఎంతైనా తన చెల్లి నీకిచ్చి పెళ్లి చేశాడు, మన ఇంటికి వియ్యం కూడా అయ్యాడు. తప్పు కదరా అలా కొట్టడం, తప్పు కదరా. పెద్ద మనిషి తరీకా అంటే. ఇప్పుడు నువ్వెందుకు పీకిన వస్తున్నావు బావా? అబ్బా, రేపటి నుంచి నానిగాడు రాజు నేను కొట్టాను గాని మీరేం పీకలేకపోయారు అని మమ్మల్ని ఎగతాళి చేస్తాడు. అపవాదు మాకెందుకని కొట్టా. ఆయన నేనైతే ఒక్క దెబ్బతో ఊరుకున్నాను గాని అదే మా శంకరన్నయ్య అనుకో. ఇగో నాకిప్పుడు సంజయింది బావులు. మీరు మీ పెళ్ళాల మీద కోపం నా మీద చూపిస్తున్నారులే. రాజు, అయిన దానికి కాని దానికి మా పెళ్ళాలకి సపోర్ట్ చేస్తున్నావా? అందుకే నిన్ను కొట్టాం. ఏంటి, మేము చీర్స్ చెప్పకపోయినా, నీకు మందు పోయకపోయినా వెళ్ళి మీ సిస్టర్స్ కి కంప్లైంట్ ఇస్తావా? శ్రవణ్ నానే మీకు దండం పెడతానన్ను వదిలేయ్యి బావులు. అర్రే తమ్ముళ్ళు, ఇదే ఆవేశంతో మీ గదుల్లోకి వెళ్ళి మీ పిల్లల్ని ఇరగదీయండ్రా. మనల్ని కొట్టమని పోలీసులకి చెప్తారా వాళ్ళు? అలాగే చిలక పచ్చ కోక కత్తిరిస్తా నీ తోక ఉండొస్తున్నాను. జాగ్రత్త వస్తున్నానే నానే.
వస్తే దాక్షాయిని ఇక్కడుంది. ఏయ్, బావా బావా నేను నీ పెళ్ళని కాదు, నీ పెళ్ళ ఆ గదిలో ఉన్నది బావా, అక్కడ ఆ ఉందా? గదిలోనే. అక్కడ. ఆ. అసలు గజ్జల గుర్రమా వస్తున్నానే. అమ్మో. వస్తున్నా. ఆ. అమ్మా అబ్బో అమ్మా అయ్యో అబ్బా అమ్మా అమ్మా బాబా అబ్బా అమ్మో అనవసరంగా మందు తెచ్చి తాగించి నా బాడీకి మందు రాసుకునేట్టుగా కొట్టించుకున్నా. ఇంకా నయం మారుతి చూడ మన పరువు మిగిలింది. మందు తాగడం ఆరోగ్యానికి హానికరం. ఎట్లా? ఇలా అమ్మో! ఏంటి తాగొచ్చారా? పీకల దాకా గ్లాసుల మీద గ్లాసులు మందు తాగడానికి మీకు సిగ్గుకలేదా? కర్ర కాయలు బాగా రాసి మమ్మల్ని కొట్టమని చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లేదా? అసలు నువ్వు ఆడదానివేనా? ఏంటి నోరు లెగుస్తుంది? నోరే కాదే, చెయ్యి కూడా లేస్తుంది. లే, ఏంటి నన్ను కొడుతున్నారు మీరు? నిన్ను కొట్టడం కాదే. అయ్యో ఏంటండి? ఆగు, నీ పని చెప్తా. అయ్యో, ఆగు. ఏమండి? ఏయ్, ఆగవే. అయ్యో ఆగు. ఏంటండి ఇది? ఏయ్, అయ్యో ఆగమన్నానా? ఏమండి? అరే, అయ్యో ఇది కరెక్ట్. ఏమండి? ఏయ్, ఆగవే. ఏంటండి అక్కడే ఇలా ఉండు. చేస్తున్నారు? మనిషా మీరు? నువ్వు ఇట్రా ఇట్రా. నువ్వు ముందు ఇక్కడికి రా. ఇక్కడ రా చెప్తాను. ఇక్కడికి వచ్చి నిలబడు. రా ముందు. రా ఇక్కడికి. నేను రాను. రా, నువ్వు ఇక్కడికి రా. రమ్మని చెప్పానా? అయ్యో నువ్వు ఇక్కడికి ఏంటండి రావే. స్టడీ అక్కడే ఉండు. అక్కడే ఉండు. ఏమండి ఎందుకు ఇలా బిహేవ్ నిన్ను చేస్తున్నారు? ఇది ఇది ఏమండి? కరెక్ట్. అక్కడే ఉండవే. అక్కడే ఉండు. ఏమండి? ఏయ్, నా మాట వినండి. నువ్వు ఇక్కడికి వస్తావా లేదా? అయ్యో ఇవాళ నీ అంత ఏమండి? చూస్తానే. అక్కడే ఉండు. అక్కడే ఉండు. ఏమండి? నేనే వస్తాను. అక్కడే ఉండు. వద్దండి. ఏయ్, ఆగు. అరే, అరే, నా మాట వినండి. ఆగమన్నా. ఏమండి? అయ్యో రా ఇక్కడికి. ఏంటండి మీరు? నువ్వు బయటకు రావే. ఏమండి? రా చెప్తాను. ఏం చేస్తున్నారండి రా. మీరు? రా అయ్యో, ఇక్కడ రా. వద్దండి. ఇక్కడ రా చెప్తాను. రా, రమ్మని చెప్పానా? రా. ఏమండి? ఏయ్. అమ్మో ఏయ్, నిన్ను. చేది చారికను నువ్వు లోపల జాగ్రత్త. ఇప్పుడు ఎందుకు జాగ్రత్తలు చెప్తున్నావు? ఇప్పుడు నువ్వు బయట క్షేమంగా ఉండవు కాబట్టి. హే తాగొచ్చి ఏదేదో మాట్లాడతావేంటి? నేనెందుకు క్షేమంగా ఉండను? ఎలుకల్ని గోనె సంచిలో వేసి మమ్మల్ని కరిపించమని చెప్తే ఎలా క్షేమంగా ఉంటావే నా పులస. శ్రవణ్ నేను శ్రవణ్ శ్రవణ్ ఏం చేస్తున్నావు? శ్రవణ్ నన్నే కొట్టమని చెప్తావే. ప్లీజ్ 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 నన్ను చెక్కావ్. ఏయ్, నీ డ్రామాలు నా దగ్గర కాదే. చంటి పిల్లలాంటి మా శంకరుడిని ఐస్ గడ్డ మీద పడుకోబెట్టాలా? శ్రవణ్ గడ్డ ముడ్డడు మోహన్ని కసా 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 చాకుతో కొయ్యాలా? శ్రవణ్ ప్లీజ్ శ్రవణ్. నువ్వు ఎంత సాడిస్ట్లో తయారయ్యావే. శ్రవణ్ ప్లీజ్ శ్రవణ్ ప్లీజ్ 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 కొట్టొద్దు శ్రవణ్. అయిపోయావే అయిపోయావు ఈరోజు. ఏంటే పరిగెడుతున్నావేంటే? అమ్మో ఏయ్. రౌడీదానా నిన్ను అయిపోయావే నువ్వు. ఆగవే. ఆగుతావా లేదా? బుజ్జడు చంపేస్తానే. నీ దగ్గర పడుతూ బుజ్జడు. తంతి కొట్టు
అయిపోయాను. ఎటు పరిగెడతావే? ఎటు పరిగెడతావు? నీ కాలు పట్టుకుంటా కోపం లేదా అనేసినా నీ కాలు పట్టుకుంటా బుచ్చాడా, నీకు దండం పెడతా బుచ్చాడా. కోసి ఉప్పు కారం పెట్టమంటావా? వద్దు బావా, నిన్ను కోస్తానే. Please, బావ. కరీంనగర్ చేప. ఏమైందండి? దెబ్బ తగిందా? మొగుడంటే ఎంత ఇష్టమే నీకు? అలాంటి నా మీద కంప్లైంట్ ఇస్తావా? సీతక్క, నిన్ను కొట్టకండి. అయ్యో, సీతక్క. అయిపోయావు ఈరోజు. శ్రవణ్, please, రా. శ్రవణ్, ఏంటే? దండం పెడతాను. ఆగు. ఆగు. ఆ, ఏయ్. సీతక్క. వద్దు బావా. ముసిగేసి నిన్ను సీతక్క, 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 సీతక్క. అమ్మా, అబ్బా. సీతక్క, 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 అక్క, సీతక్క, సీతక్క, అక్క, వాళ్ళు కొడుతున్నారక్క. నీ మరదలు కొడుతున్నారక్క. కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా శ్రవణ్ నన్ను కొడుతున్నాడక్క. నేను చిన్నదాన్ని కూడా చూడకుండా బుజ్జిగాడు నన్ను కొడుతున్నాడు. అక్క, నువ్వైనా చెప్పక్క. దాక్షాయణి, బయటికి రావే. వచ్చి తన్నులు తినవు. ఇవాళ నా చేత తన్నులు తినాల్సిందే. రావే బయటికి. ఏయ్ దాక్షాయణి, ఎక్కడున్నావే? రావే బయటికి. రా. చిట్టే ఇప్పుడు వచ్చి నా చేతితో ఎక్కడున్నా? దెబ్బలు తినకపోతే రావే. మళ్ళీ ట్రబుల్ కూడా ఉంటుంది. ఇవాళ తర్వాత అంతు నీ చూడాలి. ఇష్టం. రావే. వసే వసే చిట్టి, దాక్షాయణి. రావే. చిట్టే ఓ, నాది కదా, నాది. ఎక్కడున్నావే? నిన్ను వేసి వీపు మీద కొడతానే. ఏయ్ దాక్షాయణి, రావే బయటికి. ఏయ్ దాక్షాయణి, ఎక్కడున్నావే? ఎక్కడ దాక్కున్నారు? దాక్షాయణి, అయిపోయారు. దాక్షాయణి. ఆ. అరే చిట్టి. నాని, అరే, ఎక్కడున్నావు? చిట్టి, రా. రావే. రావే. మా మీద కంప్లైంట్ ఇస్తారా? ఏంటిది గొడవద్దు. నాని, నాని, నేను చెప్పేది విను. నాని, ఏయ్, శరద, ఏయ్. చూడక. ఏయ్, ఏయ్, ఏయ్. వదరా. ఓ, నాది, జాగ్రత్తరా. అసలు తాగొచ్చి ఈ అల్లరేంటి? తాగొచ్చి పెళ్ళాలని కొట్టడం ఏంటి? రాను రాను మీ మతి పోతుందా? వదినా, వీళ్ళు పోలీస్ ఆయన దగ్గర మా పరువు తాకట్టు పెట్టారు వదినా. నువ్వు ఒకసారి అడ్డు తప్పుకోవద్దునా. ఇంకో 4 గుతికితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. చంపేద్దాం అంతే ఈరోజు. చిట్టి. వదినా. వదినా, నీ కాళ్ళు పడుకుంటాను వదినా. నీ బిడ్డని కనుకరించి ఒక్కసారి నీ చెల్లెల్ని రమ్మను వదినా. 2 చెంపలు అలా ఇలా వాయించి వదిలేస్తాను. వదినా, అంతే. వదినా, ప్లీజ్ వదినా. ప్లీజ్ వదినా. వదినా, దాన్ని నేను చెప్పేది ఒక్కసారి విను వదినా. కొడతాను వదినా. వదినా, ప్లీజ్ పర్లేదు వదినా. వదినా, ప్లీజ్ వదినా. గుర్తు చెప్పండి. పంపించు వదినా. పంపించు. వదినా, పంపించు వదినా. రెండే పీకు వదినా, అడ్డు వదిలేస్తా తప్పుకో వదినా. ముందు ముందు మీరు లేవండి. శంకర్బాబు, దాక్షాయణి, వెళ్ళండి. చిట్టి, ఒక్కసారి రమ్మని. అసే దాక్షాయణి, రావే. రావే. తర్వాత ఏయ్, మాట్లాడదాం. ఏయ్, ముందు మీరు వెళ్ళండి. జాగ్రత్త. నిన్ను వదిలే. ఏయ్, దాక్షాయణి. నన్ను పోలీసులు కొట్టిస్తారా? నిన్ను వదిన వచ్చింది కాదు మర్చిపోయారు. నేను చెప్పేది విను వదినా. వదినా, వదినా. వదిలు. ఏయ్, దాక్షాయణి, రావే. నేను చంపేస్తా. వీళ్ళని బయటికి రాకుండా జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా చూసుకో. అమ్మా, వీళ్ళు మరీ ఇంత వీరంగం చేస్తున్నారేంటక్క? మీరు మాత్రం ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముగ్గురిని అలా కొట్టమని చెప్తారా? వాళ్ళెంత బాధపడితే ఇలా చేసుంటారు. సరే సరే, వెళ్ళి పడుకోండి. వెళ్ళండి.
తలుపులు లోపల గడిపెట్టి గట్టిగా బిగించి పడుకోండి. లేదంటే తలుపులు పగలగొట్టొచ్చి మళ్ళీ మనల్ని కొట్టినా కొడతారు. సరేనా? వెళ్దాం పదండి. పద. మారుతి, అయ్యారు. కారులో ఎరువులు పెట్టాను, తీసుకురా. అలాగే గురు. మారుతి, ఏంటి అలా ఉన్నావు? రాత్రి నేను ఇంట్లో లేనప్పుడు ఏమో గొడవ జరిగిందా? అదేం జరగలేదు గారు. అబద్ధాలు చెప్పొద్దు మారుతి, ఏమైందో చెప్పు. మారుతి, నువ్వు వెళ్ళి అయ్యగారు చెప్పిన పని చూడు. వెళ్ళు. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను ఈలోగా టిఫిన్ రెడీ చేస్తాను. సీత ఆగు. విషయాన్ని ఎందుకు దాటేయాలని చూస్తున్నావు? బిడ్డని ఆదరించే మరదల గురించి మా అక్క తప్పుగా ఎందుకు చెప్తుంది బావగారు? అందుకే మాట దాటేసి వెళ్ళిపోతుంది. గొడవలు మొదలు పెట్టడానికి తెల్లారిందా దాక్షాయిని? ముందు మీరు లోపలికి వెళ్ళండి. మా మొగుళ్ళు చేసిన పనికి తెల్లార్లు మాకు నిద్ర లేదక్కా. వాళ్ళు ఏం చేశారు? రాత్రి పీకల దాకా బాగా తాగొచ్చి మమ్మల్ని కొట్టిన బావగారు. మీ బావగారు ఇంటికి రాగానే కంప్లైంట్ ఇవ్వడం అవసరమా? ఏమండి, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు మీరు లోపలికి వెళ్ళండి. వాళ్ళు ఎక్కడున్నారు? మమ్మల్ని కొడుతుంటే అక్క గదిలో పెట్టి గడియ పెట్టింది బావగారు. ఏమండి, ఏమండి, ఆగండి. ఏమండి, ఏమండి, రేయ్ రేయ్, శంకర్, నాని, శ్రవణ్, లేవండి. మిమ్మల్ని లేవండి. శ్రవణ్, శంకర్, మీకే చెప్పేది, లేవండి. నాని, శ్రవణ్, నాని, లే. ఏమండి? అయ్యో, వద్దండి. ఏమండి? వర్షం బాబాయ్, వర్షం. వర్షం. అనయ్య గుడ్ మార్నింగ్. హాయ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అన్నయ్య. రాత్రి మీరేం చేశారా? మిమ్మల్ని అడిగేది. మేమేం చేసామన్నయ్య? గుర్తులేదా? ఎందుకు గుర్తుంటది బావగారు? మీరు అడిగేసరికి నాటకాలు ఆడుతున్నారు. నిజంగా గుర్తులేదు సరస్వతి. ఏమైంది? బావగారు, వీళ్ళు మమ్మల్ని కొట్టాలని ముందుగానే ప్లాన్ చేసుకుని మందు తాగొచ్చి ఉరికించి మరీ కొట్టిండ్రు. ఇప్పుడు యాదికి లేదని కథలు చెప్తుండ్రు. మేము మిమ్మల్ని కొట్టావా? రేయ్, ఆడవాళ్ళని గౌరవించే ఫ్యామిలీ రమ్మంది. అలాంటిది బుద్ధి లేకుండా తాగి మరి ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవటం ఏంట్రా? మరేం చేయమంటావు అన్నయ్య? మా మీద వీళ్ళ అనుమానం శృతి మించిపోతుంది. మేం చెప్పేది వినిపించుకోకుండా పోలీసులతో కూడా మేమే దోషులు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అందుకే కోపం వచ్చింది. అయితే కొట్టేస్తారా శంకర్? మీ ముగ్గురు కలిసి మీ భార్యలకు సారీ చెప్పండి. మేము చెప్పమన్నయ్య, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి కొట్టాం. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి రా. నా మాటకి ఎదురు చెప్తారా? సారీ చెప్పండి. మీ ముగ్గురికి మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ముందు మీ భార్యలకు సారీ చెప్పండి.
సారీ. సరే సరే, మీరు ముగ్గురు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, వెళ్ళండి. ఎప్పుడు మన ఇంట్లో లేని కొత్త అలవాట్లేంటి సీత? ఈ ఇల్లు ఎటు వెళ్తుంది? ఎందుకో గాని ప్రతి చిన్న విషయం పెద్దగా మారి మెడకి చుట్టుకుంటోంది. ఎప్పటికి తీరుకుంటామో ఏమో.